అతని పేరే వంశీ. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాలో చూసాం. నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఇక్కడున్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఇలాంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారండి. వెళ్ళాల్సిన వాళ్ళు తల్లిపాలు తాగి రొమ్ము కుద్దే రకం అని అంటారు కదా. ఇప్పుడు అందరూ చిన్నపిల్లవాడికి ఈరోజు జనరేషన్ ఎలా ఉంది, రాజకీయం గురించి అందరూ చెప్పేస్తున్నారు. ఆయన ఎందులో అసలు ఆయన అక్షరనామం చేసింది అక్కడ టీడీపీ ప్రభుత్వంలో. అలాంటిది టీడీపీ అమ్మ లాంటిది అని ఆమెను వదిలేసేసి ఎవరినో మాట్లాడి అక్కడికి వెళ్ళి ఆయన్ని తిట్టి తండ్రి లాంటి వయసు అయింది, ఆయన ఇష్టాసారంగా తిట్టి ఆయన చేస్తుంటే ఎవరైనా సరే చూస్తూ ఊరుకుంటారండి. తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు, తప్పు చేయకపోతే అరెస్ట్ అవ్వరు కదా. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు మీద విజయవాడ వాసులు మిక్స్డ్గా రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది ఈ అరెస్టు కక్ష సాధింపు అని చెప్తుంటే మరికొందరు మాత్రం ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన వంశీని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ పరిణామం అని చెప్తున్నారు. దీని మీద విజయవాడ వాసుల స్పందన మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వంశీని అరెస్ట్ చేశారు కదా, దాని మీద ఏంటి? ఇలాంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారండి. వెళ్ళాల్సిన వాళ్ళు కరెక్టే జరిగిందంటారా? వంశీ కరెక్టే, మా న్యాయబద్ధంగానే చేశారు కదా. చంద్రబాబు నాయుడు తీసుకుపోయారు అర్ధరేతులు తలుపులు కొట్టి కారు నుంచి. అలా చేయలేదుగా, చట్టప్రకారంగా చేశారు. హైదరాబాద్ పోలీసులు పిలిచారు, ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నామన్నారు, చక్కగా తీసుకెళ్ళారు. చక్కగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. వంశీ తర్వాత ఎవరిని లోపల దుర్మార్గులు ఎంతమంది ఉంటే అంతమంది పోతారు. అధికారం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. ఇక్కడ మనం అగ్రిమెంట్గానే వచ్చాం, అగ్రిమెంట్గానే పోతాం. కాకపోతే అన్నం పెడితే ఇంత తింటాం, డబ్బు అయితే ఎన్ని మూటలు ఇచ్చినా ఇంకో మూట ఇచ్చినా భుజాన్ని వేసుకొని పోదాం అని చెప్తారు. ఆ సంపాదనలు ఏంటి, ఆ ఆస్తులు ఏంటి? తప్పు చేయకుండా ఎవరేం చేయరు కదా. వంశీ అరెస్ట్ మీద ఏమంటారు? వంశీ గారిది మనకు తెలియదండి. వంశీ గారి విషయం మనకు తెలియదు. వంశీ గారి అరెస్ట్ మనం అంత ఆలోచన లేని వాళ్ళం. ఏదైనా ఉంటే చెప్తాం కానీ లేదనుకుని మనకు తెలియదు అనుకుని మనం చెప్పలేం కదా. ఆయన విపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది ఆయన్ని. ఒకప్పుడు చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారు. 43 రోజులు ఉన్నారు కానీ జైల్లో ఉన్నారుగా. కనీసం ఎంత 74 సంవత్సరాల మనిషిని అలా ఏది ఇచ్చారు? కనీసం ఫ్యాన్ కూడా ఆపేసి చెమటలు పోసుకుంటా ఆయన హెల్త్ అంటే ఆయన అవేసి అలా అది టూ మచ్. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా గన్నవరం. తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు, తప్పు చేయకపోతే అరెస్ట్ అవ్వరు కదా. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు గన్నవరం మాజీ ఎమ్మెల్యేని, ఎలా చూస్తున్నారు? తప్పు చేశాడు కాబట్టి లోపలికి వెళ్ళాడు అన్న. గవర్నమెంట్ కక్ష సాధిస్తుందని ఏమని అనుకుంటారు? ఏం లేదు. అప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేశారు, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వంశీని అరెస్ట్ చేశారు. అప్పుడు ఆయన తప్పు చేయలేదు కాబట్టి లోపలికి వెళ్ళాడు, ఇప్పుడు ఈయన తప్పు చేశాడు కాబట్టి లోపల ఉన్నాడు. తప్పు చేయకపోయినా లోపలికి వెళ్తారా? తప్పు చేయకపోయిన లోపలికి వెళ్తాడు. అంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఆయన లోపల వేసింది, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి వంశీ గారిని లోపల వేసింది. ఇప్పుడు ఈయన తప్పు చేశాడు కాబట్టి లోపల ఉన్నాడు, అప్పుడు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఉట్టిగా ఆయన మీద నిన్న మోసి లోపలికి పంపించారు. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, అది ఎలా అనిపిస్తుంది? అది ఆయన తప్పులు చాలా ఉన్నాయి కదండి. అది తల్లిపాలు తాగి రొమ్ము కుద్దే రకం అని అంటారు కదా. ఇప్పుడు అందరూ చిన్నపిల్లవాడికి ఈరోజు జనరేషన్ ఎలా ఉంది, రాజకీయం గురించి అందరూ చెప్పేస్తున్నారు. ఆయన ఎందులో అసలు ఆయన అక్షరనామం చేసింది అక్కడ టీడీపీ ప్రభుత్వంలో. అలాంటిది టీడీపీ అమ్మ లాంటిది అని ఆమెను వదిలేసేసి ఎవరినో మాట్లాడి అక్కడికి వెళ్ళి ఆయన్ని తిట్టి తండ్రి లాంటి వయసు అయింది, ఆయన ఇష్టాసారంగా తిట్టి ఆయన చేస్తుంటే ఎవరైనా సరే చూస్తూ ఊరుకుంటారండి. అంటే కక్ష సాధింపు అనే ఇంకో వాదన కూడా వినిపిస్తుంది కదా. ఏమండి? కక్ష సాధింపు అంటే పాపానికి పరిహారం అనేది ఒకటి ఉంటుంది కదండి. మనం పాపం చేసాం, కాస్త లేట్ అయినా భగవంతుడు ఉంటాడుగా. దేవుడు అనేది డైరెక్ట్గా వచ్చి మనకు కనబడపని మనిషి రూపంలో చూపిస్తానంటారు కదా. అలాగా ఉంటాయి కొన్ని, దానివల్ల శిక్ష అనుభవించాల్సిందే ఎవరైనా సరే. వంశీ నియోజకవర్గంలో చేసిన తప్పుల వల్ల ఆయన ఓడిపోయారంటారా?
ఆయన చేసిన నియోజకవర్గంలో తప్పులా ఒప్పులు అనేది మేము ఆ నియోజకవర్గం వారు కాదు కాబట్టి అంత పూర్తిగా తెలియపోవచ్చు. కానీ సిటీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కొద్దో గొప్ప ప్రతి మనిషికి కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి గురించి వాళ్ళు చిన్న చితక వ్యక్తులు కాదు కదా, అలా తెలుస్తూ ఉంటుంది. మీడియా ద్వారా అంతా తెలిసేది. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ మీద ఏమంటారు? సార్ ఎవరైనా, మీరైనా నేనైనా, ఎవరైనా సరే ఇలాంటి అహంకార ధోరణి మాటలు మాట్లాడిన వాళ్ళు కన్ఫామ్గా కటకటాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అది ఎవరు అతిథులు కాదండి దానికి. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు అలాగే భారతీ గారి మీద, జగన్ గారి మీద ఎలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడంతో ఇమీడియట్లీ మళ్ళీ భువనేశ్వరి గారి మీద వ్యాఖ్యలు కూడా చాలా తప్పండి. అది ఈరోజు ఆయన కటకటాల వెనక వెళ్ళడం కూడా ఏ ఒక్కరు కూడా సానుభూతి కూడా చూపించట్లేదండి. అది జరుగుద్ది సార్, అది కన్ఫామ్గా జరుగుద్ది. చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ మీద విజయవాడలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన తప్పిదాలే ఆయనకి శాపంగా మారాయని కొందరు చెప్తుంటే, కూటమి ప్రభుత్వం చేసింది మాత్రం కరెక్టే, ఇందులో కక్ష సాధింపు ఏమీ లేదని చెప్పి మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇది విజయవాడలో తాజా పరిస్థితి.